Welcome students and my dear parents. JW 2025 సెషన్ 2 రిజిస్ట్రేషన్ లింక్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఆల్రెడీ సెషన్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కొంతమంది కరెక్ట్గా ప్రాసెస్ తెలియట్లేదని చెప్తున్నారు. సో ఎలా మీరు సెషన్ 2 ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది క్లారిటీగా చూపిస్తాను. మీరు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ 3 డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ 3 డీటెయిల్స్ కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ యాక్టివిటీ రిజిస్ట్రేషన్ ఫర్ సెషన్ 2 పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీలో ఆటోమేటిక్గా ఇలా 3 బాక్సెస్ ఓపెన్ అవుతాయి. ఇందులో మీకు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్యాండిడేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ సెషన్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ సెషన్ 2 రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇచ్చిన ఆప్షన్. మీరు డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి. మీకు ఇలా లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. సెషన్ 1 అప్లికేషన్ నెంబర్, మీ సెషన్ 2 అప్లికేషన్ చేసే టైంలో సెషన్ 1 అప్లికేషన్ చేసే టైంలో ఇచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి. మీరు ఒకవేళ మర్చిపోతే ఫర్గెట్ పైన క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ నెంబర్ అయినా పాస్వర్డ్ అయినా వస్తుంది. వచ్చిన నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఓన్లీ 3 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి పేపర్ 1 అంటే ఓన్లీ బీఈ బీటెక్ అప్లై చేస్తారా, పేపర్ 2 అంటే బీఆర్క్ బీ ప్లానింగ్ కూడా అప్లై చేస్తారా. ఒకవేళ సెషన్ 1 ఎగ్జామినేషన్లో నేను ఓన్లీ బీఈ బీటెక్ అప్లై చేశాను, ఇప్పుడు సెషన్ 2లో పేపర్ 2A 2B కూడా రాయాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఓన్లీ పేపర్ 1 సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పేపర్ మీడియం, మీరు ప్రీవియస్గా మీడియం ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇచ్చుంటే ఇప్పుడు వేరే మార్చుకోవాలన్నా మార్చవచ్చు. లేదు సేమ్ యాజ్ టీజ్గా ఇంగ్లీష్ మీడియమే ఇస్తాను నేను అనుకుంటే మీరు ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత టెస్ట్ సెంటర్స్ చాయిసెస్, సెషన్ 1 ఎగ్జామినేషన్లో మీరు కనుక టెస్ట్ సెంటర్స్ ఇచ్చినవి అవి కాకుండా వేరే మార్చుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. ఇక్కడ ప్రీవియస్గా ఇచ్చిన టెస్ట్ సెంటర్స్ డిస్ప్లే అవుతాయి. మీరు ఏమేమి సెలెక్ట్ చేసుకున్నారనేది 1, 2, 3, 4లో. ఇప్పుడు మీరు టెస్ట్ సెంటర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. వేరే స్టేట్ ఆర్ ప్లేసెస్ మీకు కావాలనుకునేవి ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఈ డీటెయిల్స్ ఓన్లీ ఈ 3 డీటెయిల్స్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను వినండి. పేపర్ ఏం అప్లై చేస్తారు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, మీడియం ఆఫ్ పేపర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, టెస్ట్ సెంటర్స్, ఈ 3 డీటెయిల్స్ మాత్రమే మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలినవి ఏవి మీరు ఎడిట్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా మీకు ఛాన్స్ అయితే ఉండదు. ఈ 3 డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. పేమెంట్ కంప్లీట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సెషన్ 2 అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సెషన్ 2 అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకోండి, సరిపోతుంది. మీకు మెయిల్కి కూడా అప్లికేషన్ వస్తే దాన్ని క్లియర్గా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, లేదంటే ఇక్కడే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా సెషన్ 2 అప్లికేషన్ అందరూ సబ్మిట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. థ్యాంక్ యూ.